నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం పేరు మౌనం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో మౌనం ఒకటి. మౌనం అనగా మన వాక్కుని బంధించటం అని అర్థం. వాక్కుని నిరోధించటం అని కూడా అంటారు. మౌనం ఎంత ప్రమాదకరమైందో అంత ప్రయోజకరమైంది కూడా. మౌనం దైవ భాష, లిపి భాష లేనిదే మౌనం. మన మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దివ్య మార్గం మౌనం. మౌనం వలన ఏకాగ్రత వస్తుంది. ఆధ్యాత్మికతలో మనల్ని మనం లీనం చేసుకోవడానికి ముక్తి మార్గం మౌనం. మనల్ని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడేదే మౌనం. ఒక్కొక్కప్పుడు మనిషికి చాలా అసహనం, చిరాకు, కోపం వచ్చిన సందర్భాలు ఏవైనా ఉంటే ఆ సమయాల్లో మౌనం చాలా మంచిది. ఎందుకంటే మనస్సు స్థిరంగా లేని సమయాల్లో మనిషి మాట తోలడం సహజం. అలాంటి సందర్భాలలో మౌనంగా ఉండమంటారు పెద్దలు. ఎందుకంటే మౌనంగా ఉండడం వలన కలహాలు రావు, మాట పట్టింపులు రావు. అది అందరికీ ఉత్తమమైందని దాన్ని ఆశ్రయిస్తారు. రామతత్వం కూడా అదే. రాముడు మితభాషి. పని జరగాలి కానీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అంటాడు. రాముడు శ్రోత కూడా. చాలామందికి ఎవరైనా ఏదైనా చెప్తుంటే మధ్యలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అది తప్పు. మనకి నచ్చిన వారైనా నచ్చని వారైనా ఎవరైనా ఏదైనా చెప్తుంటే శ్రద్ధగా మౌనంగా వినమని చెప్తారు పెద్దలు. అదే రామతత్వం. రాముడు ఎవరైనా ఏదైనా చెప్తుంటే శ్రద్ధగా మౌనంగా విని ఆ తర్వాత మాట్లాడేవాడంట. అదే కృష్ణతత్వం కూడా. కృష్ణుడు కూడా ఎంత అల్లరిగా సరదాగా ఉంటాడో వ్యవహారం వచ్చినప్పుడు అంతే గంభీరంగా మౌనంగా వింటాడు. తన మాట అవసరమైనప్పుడు తప్ప ఎప్పుడూ మధ్యలో మాట్లాడేవాడు కాదు. అందుకే శిశుపాలుని 100 తప్పులను అతను ఎంత ద్వేషించినా నిందించినా మౌనంగానే భరించాడు పరమాత్మ. తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయుధం ఉపయోగించాడు. సందర్భాన్ని బట్టి మనిషి నడుచుకోవాలని చెప్పాడు. ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట నియంత్రించుకోవాలో మనకి తెలిసి ఉండటం ఉత్తమం. అది సాధనం మీద మనకి వస్తుంది. పూర్వం మనోబలం పెరగడానికి, ఆత్మశక్తి పెరగడానికి మౌనవ్రతం చేసేవారు. వారానికి 1 రోజని లేదా వారి శక్తిని అనుసరించి చేసేవారు. అది ఆత్మ సాధనకి దారి అని కూడా అనేవారు. అందుకే పూర్వం బాధ్యతలు తీరాక అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాలు నిర్మించుకొని ఆత్మయందు పరమాత్ముని దర్శించటానికి మౌనంగా తపస్సుని ఆశ్రయించేవారు, ధ్యానం చేసేవారు. వారి శేష జీవితాలని ప్రశాంతంగా ముగించేవారు. అతి మౌనం కూడా మంచిది కాదు. సందర్భం వచ్చినప్పుడు అనవసరంగా మాట్లాడటం ఎంత తప్పో మౌనంగా మాట్లాడకుండా ఉండటం కూడా అంతే తప్పు. అది చేతకాంతనమవుతుంది. మౌనం మనిషి యొక్క మనస్సు యొక్క ఏకాగ్రత పెంచుతుంది. మనిషి తనని తాను తెలుసుకోవటానికి కొన్ని సందర్భాలలో మౌనంగా ఒంటరిగా కూర్చొని ఆత్మ పరిశోధన చేసుకోవటం ఉత్తమం. అంతరాత్మని మించిన బోధకుడు ఎవరూ ఉండరు. ఏ మనిషికైనా తను చేయబోయే పని మంచా చెడా అనేది మన అంతరాత్మ ముందరే చెప్తుంది. కానీ బుద్ధిని అనుసరించే మానవుడు దాని బోధ పెడచెవిన పెడతాడు. అలాంటి సందర్భాలలో మన మనస్సు చెప్పే మాట మౌనంగా మనకి మనం పరిశీలించుకుంటే మనిషి అన్నింటా విజయాల్ని సాధిస్తాడు. మౌనంగా ఉండడం వలన అనవసరమైన మాటలు రావు, కలహాలు రావు, కష్టాలు రావని పెద్దలు చెప్తారు. మౌనం ఒక నిష్ఠ, మౌనం ఒక సాధనం, మౌనం ఒక శక్తి, మౌనం ఒక ఆరాధన, మౌనం ఒక ప్రేమ, మౌనం ఒక ఆయుధం, మౌనం ఒక జీవన మార్గం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథమే రాయొచ్చు. ఒక్కొక్కసారి మౌనంగానే ఎదుటివారి మనసులో ఏముందో మనం తెలుసుకోవచ్చు. అందుకే ఒక మహాకవి అన్నాడు, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిని అని. మౌనం సామ్రాజ్యాల్ని నిర్మిస్తుంది. మౌనం యుద్ధాల్ని ఆపుతుంది. అదే మౌనం వినాశానాన్ని కూడా సంభవింపచేస్తుంది సరైన సమయంలో మాట్లాడకపోతే. సో ఫ్రెండ్స్,
మౌనానికి ఉన్న బలం తెలుసుకున్నారు కదా. మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనాల్ని తెలుసుకుందాం, దాన్ని అనుభవిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనాః సుఖినో భవంతు.